ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు బలపరిచిన ప్రశాంత కుమారి గారు అయితే నామినేషన్ బరిలో అయితే ఉన్నారు. వారు ముఖ్యంగా సర్పంచ్ కావడానికి ప్రధాన కారణం ఏంటి, కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తి, ఈ రోజుకి 2 సంవత్సరాలు అయితే అవుతా ఉంది ఎగ్జాక్ట్లీ. ఈ 2 సంవత్సరాల్లో స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, ఏంటిది మేజర్గా ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం మరి ఏ విధంగా ముందరికి వెళ్తా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏదైనా మేనిఫెస్టో ఉందా, మరి ఏం చేయాలనుకుంటున్నారు గెలిచిన తర్వాత, ఇలా పలు అంశాలపైన వారితో మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. మా కుటుంబం దాదాపు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము. మా నాన్నగారు కూడా ఇంతకుముందు సర్పంచ్గా పనిచేశారు. పార్టీలో సముచిత స్థానం కూడా పొంది సీనియర్ లీడర్గా ఈరోజు కొనసాగుతున్నారు. మా కుటుంబానికి రేవంత్ అన్న గారి పూర్తి అండదండలు. ఏం అడిగినా, మా చిన్న గ్రామము ఏది అడిగినా కూడా మేము తీసుకొచ్చే లక్షణాలు మా నాన్న దగ్గర ఉన్నందుకు అవి నేను నేర్చుకొని ఈరోజు మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేసుకుంటున్నాము. పూర్వం ఊరు బాగుపడింది, బాగు చేసింది కష్టకాలంలో మా నాన్నగారి వల్లనే. ఈరోజు దాదాపు ఇంచుమించు నేను కూడా రాజకీయాలలో దాదాపు 15 సంవత్సరాల నుంచి సీనియర్ లీడర్గానే ఉన్నాను. పార్టీలో మండల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నాను. గ్రామంలో నేను ఏ పార్టీలకు అతీతంగా నాకు తెలిసిన ఏ కష్టం వచ్చింది అన్ని నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ వచ్చిన. అది మంచి చెడు ప్రతి విషయంలో. ఊరి అభివృద్ధిలో అంటే దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఊరు ఏ మూలాన కూడా ఎక్కడ డెవలప్మెంట్ కాలే. ఏడేసిన గొంగడ ఆనే ఉంది. రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను దాదాపు ఈ రోజుకి 2 సంవత్సరాలు సంపూర్ణంగా ముగించుకుంటే నాగరం గ్రామానికి గ్రామాభివృద్ధిలో ₹1 కోటి నిధులు తీసుకొచ్చి, 1,15,00,000 నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసిన. 30 లక్షల గ్రామ పంచాయతీ, 55 లక్షల సీసీ రోడ్లు, 30 లక్షల బ్రిడ్జ్, ఎమర్జెన్సీలో పోతే బ్రిడ్జ్, ఊరు బయట ఉన్న రోడ్లు దాదాపు 4 కోట్లు. ఊరు అభివృద్ధికి 1,15,00,000 అయితే ఊరు బయట ఉన్నది 4 కోట్ల నిధులు తీసుకొచ్చి గ్రామానికి రేవంత్ అన్న గారి సహకారంతో, ఆయన సంపూర్ణ మద్దతుతో నేను ఊరిని అభివృద్ధి చెందిస్తున్నాను. ఇప్పుడు మా భార్యని ప్రశాంత కుమారిని సర్పంచ్గా పెట్టాము మీ అందరి ఆశీర్వాదంతో, రేవంత్ అన్న గారి ఆశీర్వాదంతో. మేము సర్పంచ్ అయిన తర్వాత ఏం చేసామంటే చెప్పేది చేసి చూపించినాం. జనాలకి ఇప్పుడు మా పైన పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కష్టకాలంలో ఏ అర్ధరాత్రి అయినా 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేసి ఆపదలో ఉన్నా అంటే ఒక అన్నగా ముందుకెళ్తున్నాను. ఈరోజు నాకు ఈ నిజాయితీ అనేది నేను చేసిన కష్టానికి ఈరోజు నాకు ప్రతిఫలం దక్కుతుంది. అత్యంత భారీ మెజార్టీతో కొడంగల్ మండలంలోనే అత్యంత మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తానని ధీమాగా వ్యక్తం చేస్తూ, నాకు మా గ్రామ ముఖ్య పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బిడ్డగా నిలబెట్టుకున్నామనే కోణంతో రాత్రి పగలు కష్టపడుతున్నారు. గెలుపు అనేది అయిపోయింది. ఇప్పుడు మిగిలింది మెజార్టీ చూపించడమే. పూర్తిగా 8 వార్డులు సర్పంచ్తోని గెలుస్తా అనే ధీమా ఖచ్చితంగా చెప్తున్నా. వీళ్ళందరి గ్రామ యువకుల సహకారంతో ముందుకెళ్తున్నాను. మీ సంపూర్ణ మద్దతు మా పైన, మా కుటుంబం పైన ఉంటే రేపొద్దున మీకు ఏ సమస్యలు ఉన్నా, ఊర్లో ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నది, ఇంకా బడి లేదు, ఇంకా గుడి లేవు, ఇంకా రోడ్లు కావాలి, ఇంకా మురుగు కాలువలు కావాలి, ఇంకా సమస్యలు చాలా ఉన్నది. ఎస్సీ కమ్యూనిటీ హాలు, బీసీ కమ్యూనిటీ హాలు, స్కూల్ బిల్డింగు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద పనులు ఉన్నాయి. మీరందరూ మీ ఆశీర్వాదంతో మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించండి. మా భార్య గుర్తు ఉంగరం గుర్తు. మీరు గెలిపించిన తర్వాత ఇంకా మీరే సర్పంచ్, నేను కాదు. ప్రతి సమస్య ఒక టీంతో క్లియర్ చేసుకుంటా ముందుకు పోతానని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీరందరి సహకారం మా పైన ఉండాలి. ఇప్పుడు చిన్న ఆమ్లెట్ కింద పెద్ద అంటే దాదాపు 4 పైచీలు నిధులైతే వచ్చినాయి అంటా ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే మేము మా కుటుంబానికి నాకు ఇది కావాలి, నాకు ఇది డబ్బులు కావాలి, నాకు అది కావాలి అనేది కాదు. నేను కష్టపడిన
పనిచేసిన పార్టీలు మారలేదు, పూటకో పార్టీకి ఇవ్వలేదు. ఒక్కరినే నమ్ముకొని రేవంత్ అన్న గారిని నమ్ముకొని ఈరోజు ఉన్నందుకు ఆయనకు ఒక కుడిభుజంగా ఒక తమ్మునిలాగా మాకు హెల్ప్ చేస్తుండు. ఏ సమస్య అయినా ఒక పని ప్రారంభం చేసినాము టెంకాయ కొట్టినకి అంటే ఇంకో పని అప్పచెప్తున్నాం. రిక్వెస్ట్ అధికారులతో అడిగే మర్యాద, నాకున్న జనాల సపోర్టు, కాబట్టి నేను సాధ్యం చేసుకోగలుగుతున్నాను. వాళ్ళ పూర్తి సంపూర్ణ మద్దతు నా పైన ఉంది. సో అంటే ఈ రోజుల్లో కండువాల మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలో మారుస్తారు. మరి మీరు ఒకే పార్టీని ఒకే పర్సన్కి విధేయుడిగా ఉండడం అనేది ఎట్లా సాధ్యమవుతా ఉంది? అంటే ఆర్థిక పరిస్థితులు, మేము వ్యవసాయ కుటుంబమే, వీళ్ళ మా దగ్గర ఉన్న పరిస్థితులు కూడా అందరూ వ్యవసాయ కుటుంబమే. నేను ఎవరి దగ్గర కూడా రూపాయి చేతి చాపి లంచం తీసుకోలే. వాళ్ళు నాకు ఇవ్వడానికి రాలేదు, నేను వాళ్ళకి అడగలేదు. కాబట్టి వాళ్ళకి ఏముంది, మాకు పిలిస్తే పలుకునే నాయకుడు కావాలనే దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను అవినీతి పరుని కాదు కాబట్టి వాళ్ళు నాకు మేలు చేస్తుండ్రు. ఆ మేలుతో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. పార్టీ ఇంకోటి, నాకు ఆర్థిక పరిస్థితులు దేవుని దయతో అంతా మంచిగానే ఉన్నది. సో ఊరి మీద పడి సంపాదించేది, ఊరి మీద పడి తినేది, మంది నార్చుకొని తినేది, డోకా చేసేది ఏం లేదు. నాకు తెలిసిన సాయము, నా వరకు వచ్చింది సమస్య అంటే అది ఏ పార్టీ అని చూడకుండా పని చేసుకుంటూ వచ్చినందుకు ఈరోజు అసలు యాక్చువల్గా ఇనన్ మాకు ఛాయిస్ ఇచ్చే పరిస్థితికి ముఖ్యంగా గ్రామంలో కొంచెం ఇందిరా మిల్లకు సంబంధించి అసంతృప్తులు అయితే కనిపిస్తూ ఉన్నారు. మొదటి ఫేజ్లో ఇండ్లు వచ్చిన వాళ్ళు ఓకే, బట్ రానోళ్ళు సెకండ్ ఫేజ్ వస్తుందా రాదా, వస్తే ఎన్ని ఇండ్లు వస్తాయి అనే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. సో మీరు అధిష్టానంతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఇండ్లు తీసుకురాగలరని? మా ఊర్లో ఎలిజిబుల్ అయింది 117 మంది టోటల్గా ఎలిజిబుల్ అయింది. ఇంతకుముందు వచ్చినాయి కాకుండా మొత్తం 117 ఎలిజిబుల్ ఉంటే దాంట్లో దాదాపు మా ఊరు ఉన్న జనాభా ప్రకారము పని చేయడానికి ఊరికి 3-4 ఇండ్లు ఇచ్చిండు, పని చేసినోనికి 7-8 ఇండ్లు ఇచ్చిండు. నేను మొదటి విడతలోనే 15 ఇండ్లు తీసుకొచ్చిన. అంటే నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం. వాళ్ళంతా నాకు కష్టపడి నా వెనకాల ఉన్నారు కాబట్టి నేను కొట్లాడగలుగుతున్నాను. 15 తీసుకొచ్చినాం. సెకండ్ లిస్ట్లో కూడా ఆల్రెడీ నాకు 30 మాట ఇచ్చింది. నా చిన్న ఊరుకు 10 ఇవ్వడమే పెద్ద గొప్ప. అట్లాంటిది నాకు సెకండ్ లిస్ట్లో 30 ఇచ్చిండ్రు. ఏమంటే ఎలక్షన్ కొంచెం కోడ్ అది ఉన్నందుకు కొంచెం ఇది, కానీ ఆల్రెడీ తెలుసు పటేల్ అంటే ఏంటి, నేనే బాండు రాసి ఇవ్వడం చెప్పడం అనేది కాదు. సో ఈ 30 ఇండ్లు తీసుకొచ్చే బాధ్యత సంపూర్ణంగా మీరు తీసుకుంటారు? పూర్తిగా 117 ఇండ్లు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారు. 30 ఇండ్లే కాదు, 117 ఇండ్లు తీసుకొచ్చే బాధ్యత కూడా. కొంచెం టైం. అంటే ఇప్పుడు గ్రామంలో అంటే నాగారంలో ఇల్లు లేని వారంటూ ఉండరు మిగతా ఈ 3 సంవత్సరాలు. అంటే ఈ 3 సంవత్సరాలలో దాదాపు ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. కొంచెం ఓపికతో ఉండాలి, కొంచెం అత్యవసర పరిస్థితులు ఉండాలి. ఇల్లు ఇచ్చినాము. కొంచెం జర బెటర్ ఉండోళ్ళకు కొంచెం వాయిదాల పద్ధతిగా ఇచ్చుకుంటూ పోతున్నాం. విడతల వారిగా ఇస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళు మా ఇంటి మనుషుల్లాగానే ఊరు, అంటే నేను వాళ్ళ ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఆ కష్టకాలంలో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితిలో హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో అయితే నా దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా నీకు ఏ పార్టీ, నువ్వు ఎందుకు వచ్చినావు అనేది కూడా ఈరోజు కూడా క్వశ్చన్ చేయలే. ఆ మేలు అనేది నాకు ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది. నా రుణం వాళ్ళు తీర్చుకుంటున్నారు. నాకు ఇంకా భారం పెడుతున్నారు. ఇంకా నేను చేసేది చాలా ఉంది. ఖచ్చితంగా మా భార్యకు మంచి మెజార్టీతోని, భారీ మెజార్టీతోని మండలంలోనే మంచి మెజార్టీ వస్తుందని 100% హోప్స్ ఉన్నది. రేపు గెలిచిన తర్వాత సో మీకు స్థానికులే కాబట్టి సో మీ ఫాదర్ నుంచి పొలిటికల్గా మీ ఫ్యామిలీ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా. సో స్థానిక పరిస్థితులపైన మీకు పూర్తి అవగాహన ఉంది, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ గల్లీలో ఏంటి. రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఊళ్ళో మిగిలిన సమస్యలు చాలా ఉన్నాయి. ఊరిని ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది. పునర్నిర్మాణంలో భాగంగా మ్యాక్సిమం 100% సిస్ రోడ్లు 90% కంప్లీట్ అయినట్లు, ఇంకో 10% అయితే సిస్ రోడ్లు కంప్లీట్. అండర్ డ్రైనేజ్ మెయిన్ ఇంపార్టెంట్ దగ్గర చేసినాము. మిగతా మురుగు కాలువలు, వర్షం నీటి ఇబ్బందులు ఉన్నాయి, ఊర్లోకి వస్తున్నాయి చేనులోకి వెళ్ళి నీళ్ళు. అది ముఖ్యంగా ఆ సమస్య మొదటి సమస్య. దాన్ని తీర్చాలి. మా గ్రామము వ్యవసాయ కుటుంబం మీద ఆధారపడి ఉంది కాబట్టి మాకు వ్యవసాయ పొలాలకు వెళ్ళే దారులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా రేవంత్ అన్న గారి సహకారంతో, వారి మద్దతుతో, నాకు చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా సంబంధం లేని ఫండ్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఊరిని డెవలప్ చేసా అనే నమ్మకం జనాల మీద ఉంది. ఇది కావాలంటే జనాలకి అడిగి తెలుసుకోండి సార్. నేను చెప్పడం గొప్ప కాదు, మీకు క్లారిటీ జనాలే ఇస్తారు. సో ఫైనల్గా డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతుంది మన గ్రామంలో. సో గ్రామస్తులకు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామస్తులకు నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే,
ఇప్పటి వరకు ఇంపార్టెంట్ ఉన్న పనులు ముందు మొదలుపెట్టిన. దీని తర్వాత ఒక్కొక్కటిగా ఏ కాలనీలో ఏమి ఇబ్బంది ఉంది, ముందు ఊరు డెవలప్మెంట్తో పాటు మీ ఇబ్బందులు, మీకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇంకా తదితర రెవెన్యూ భూముల విషయంలో కానీ, నా దృష్టికి వచ్చే ప్రతి సమస్య ఏదైనా కానీ ముందుండి పోరాడి వాళ్ళకు ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళ దగ్గర చేజాపి రూపాయి తీసుకోకుండా ఖచ్చితంగా పనిచేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాం. గ్రామ ప్రజలకు నమస్కారం. సో చెప్పమ్మా, మెయిన్గా మీరు ఇప్పుడు సర్పంచ్గా బరిలో ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు మీరు సర్పంచ్ అవుదాం అనుకుంటున్నారు? గత 20 సంవత్సరాలుగా మా మామగారు, మా హస్బెండ్ గారు కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ సేవ చేస్తున్నారు. దాంట్లో జనరల్ లేడీ వచ్చినందుకు మా హస్బెండ్ గారు ఈసారి నన్ను సర్పంచ్కి నామినేషన్ వేయించారు. గ్రామ ప్రజలు సేవ చేసుకుందామని నాకు కూడా కొంచెం ఆలోచన ఉంది. వాళ్ళు ఏమన్నా కావాలన్నా నాకు ఫోన్ చేసి మంచిగా చెప్తే నేను నా సహకారం పూర్తిగా మద్దతు ఇస్తా వాళ్ళకు. సో గ్రామంలో ఏ సమస్య ఉన్నా మీ ప్రయత్నాలు అయితే పరిష్కారం అయితే చేస్తాం. పూర్తిగా నా సాయశక్తులు చేసి వాళ్ళకు సహకారం పూర్తిగా అందిస్తాను. సో ముఖ్యంగా మీరు ఆల్రెడీ వస్తూ ఉంటుంది, ఇక్కడనే స్థానికంగా కూడా ఉంటారు కాబట్టి ఏమైనా సమస్యలు ఏం గమనించారు? గత సంవత్సరం నుంచి రేవంత్ అన్న 2 సంవత్సరాల నుంచి రేవంత్ అన్న చేసిన రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, పంచాయతీ ఆఫీస్ కానీ మా హస్బెండ్ గారు బాగా చేశారు. ఊర్లో సమస్యలు ఏమున్నా ఎక్కడున్నా ఫోన్ చేస్తారు, ఏ నైట్ ఉన్నా వస్తారన్నమాట. సో మీరు ఒక ఫ్యామిలీ సపోర్ట్గా అయితే అక్కడ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇప్పుడు పొలిటికల్గా దిగుతారు? మేము పొలిటికల్గా దిగుతున్నాము. ఈ ఊర్లో ఉన్న అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరున్నా ఏమున్నా మాకు ఫోన్ చేస్తే మా ఆయన లేకున్నా నేను వచ్చి పూర్తిగా చేస్తానన్నట్టు మాటిస్తున్నాను. సో ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు మీరు సరే ఒక ఇంటి వరకు పరిమితం ఉన్న ఇప్పుడు ఊరు వరకు వచ్చేసి జనాల దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటి డోర్ టు డోర్ ప్రచారం కావచ్చు. సో వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. సొంత ఇంటి కూతురులాగా, చెల్లిలాగా, అక్కలాగా, అన్నదమ్ములలాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నా ఇప్పటి నుంచి మా హస్బెండ్తో కానీ, మా మామయ్య గారితో ఏమన్నా సమస్యలు ఉన్నా, అక్క చెల్లెళ్ళు ఇబ్బంది పడ్డగిట నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి చెప్పి నేను మీ పరిష్కారాలన్నీ, సమస్యలన్నీ పూర్తిగా హెల్ప్ చేస్తారని మాటిస్తున్నాను. ఈ యొక్క గ్రామం 2000 సంవత్సరం వరకు నాగారం గ్రామం అంటే మండలంలో కాదు, జిల్లా లోపల వెనుకబడ్డ గ్రామం. అటువంటి గ్రామాన్ని 2001లో నేను సర్పంచ్గా ఎన్నికై 2001 ఆగస్టు 6వ డేట్ నాడు. దాని తర్వాత గ్రామంలో ఎన్నో సమస్యలు ఉండేవి. సమస్యలు అంటే మామూలుగా కాదు. ఆ కాలంలో పెంట గుంతలంటే ఎద్దుల పెండ, ఆవుల పెండ వేసేటి, అటువంటి మెయిన్ బజార్ మొత్తం అవే ఉండేవి. ఫస్ట్ ఆ దృష్టితోటి, అందరి అవగాహనతోటి ఇవన్నీ క్లీన్ చేసి వాడవాడన సీసీ రోడ్లు వేయడం జరిగింది. 2003-04 వరకు ఆ పని చేసిన తర్వాత నాకు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నందుకు పని చేయలేకపోయినాం. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2003లో ఇదే ఈ రోజుకు 2 సంవత్సరాలు పూర్తి అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏది అడిగినా రేవంత్ రెడ్డి గారు కాదు అనే వ్యక్తి కాదు. మేము ఆయనకు అనుకూలంగా ఉన్నాము. ఇంకొకటి, పార్టీ ఎప్పుడు మారలేదు, ఎవరికి లొంగుబాటు కాలేదు. కాబట్టి ప్రజలు కూడా మా పైన నమ్మకంగా ఉన్నారు. అందుగురించి మాకు గట్టి నమ్మకం ఉంది, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ఇది ఏదైతే స్థానికంగా నాగారం గ్రామంలో సో ప్రశాంత కుమార్ గారి మాటల్లో, అదేవిధంగా మదన సింహారెడ్డి గారి మాటల్లో, స్థానికంగా సో పొలిటికల్ నుంచి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి సో గతంలో వాళ్ళ ఫాదర్ సర్పంచ్ ఉన్నప్పటి నుంచి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కావచ్చు, గ్రామానికి ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి ప్రస్తుతం కూడా సో అధిష్టానంతో మదన సింహారెడ్డి గారి ఉన్న మంచి సత్సంబంధాల దృష్ట్యా ఒక చిన్న ఆమ్లెట్కు దాదాపు ₹1 కోటి పైచీలకు నిధులు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. సో కొడంగల్
నియోజకవర్గంలో ఈ నాగారం అనేది బార్డర్ విలేజ్. ఇటువంటి బార్డర్ విలేజ్ కూడా చిన్న ఆమ్లెట్కి ఇంత పెద్ద మొత్తంలో నిధులు తీసుకురావడం అంటే ఏ పదవి లేనప్పుడు నార్మల్గా ఒక సింపుల్ కార్యకర్తగా ఉన్నప్పుడు ఇంత పెద్ద మొత్తంలో నిధులు వస్తాయి. రేపు ఒక సర్పంచ్ అనే ఒక హోదా వచ్చిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో నిధులు వస్తాయో, ఏ విధమైన ఎటువంటి సమస్య వచ్చినా దాని పరిష్కారంలో ముందరికెళ్తారని మనకైతే అర్థమవుతా ఉన్నది. కాబట్టి నాగారం గ్రామస్తులు అయితే డిసెంబర్ 11వ తారీఖు రోజు వీటన్నిటిని బేరీజు వేసుకొని ఎవరు మనకు కష్టకాలంలో, ఎవరు మనకు ఆపత్కాలంలో అండగా నిలబడ్డారు, సో ఎవరు ఒక యువకునిగా, చదువుకున్న వ్యక్తిగా, పొలిటికల్ ఫ్యామిలీగా ఇవన్నీ వారి యొక్క సేవా కార్యక్రమాలు వీటన్నిటిని బేరీజు వేసుకొని సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి, అధికార పార్టీ మద్దతు ఉన్న వ్యక్తికి డిసెంబర్ 11వ తారీఖు రోజు నాగారం ప్రతి ఒక్క ఓటరు ఆలోచన చేసి మీ యొక్క అమూల్యమైన ఓటుకు సరైన వ్యక్తికి ఇస్తారని కోరుకుంటాం. ఓకే.